అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజే శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు కనుక ఈరోజు గుర్తుపెట్టుకొని ఈ ఆకు మీద దీపం పెడితే చాలు శని దోషాలు కష్టాలు పోతాయి, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని పెద్దలు చెబుతూ ఉన్నారు. శనివారం అనురాధ నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం. ఎందుకంటే శనివారం అంటే శనీశ్వరుడికి ఇష్టమైన రోజు. అనురాధ నక్షత్రం కూడా శనీశ్వరుడికి ఇష్టమైన నక్షత్రం. శనివారము అనురాధ నక్షత్రం కలిసి వచ్చిన రోజే శనీశ్వరుడికి చాలా ఇష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే చాలు శని దోషాలు కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ శనివారం అనురాధ నక్షత్రం కలిసి వచ్చిన రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు శనిదేవుడు ఎంత శక్తివంతుడో తెలిపే పురాణ కథను విందాం. శనిదేవుడు సాధారణ మానవులనే కాదు దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసుడు ఎందుకు నాశనమయ్యారు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివల్లనే రాముడి చేతిలో అతని కథ ముగిసింది అని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. రావణాసుడు నాశనం అవటం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణలంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడు దేవస్థానాలతో అష్టదిక్పాలకుల్ని శాసించాడు. అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యల్లో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకొని తొక్కినవాడు. రావణ బ్రహ్మ ఒకరోజు రావణాసుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణ బ్రహ్మ, వీడు నా భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు, అన్యాయంగా నా భార్యను చెడబెట్టాడు, మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసుడు కోపంతో, ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది, వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు, అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండి అని శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చే నారదుడు, ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పెడితే ప్రపంచమే తారుమారు అవుతుంది, కానీ నేడు ఈ రావణాసుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కటం కాదు, ఒకసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. వెంటనే నారదుడు రావణాసుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసురా, ఇది విను, నీవు ఎంత పరాక్రమంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు, వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగదెబ్బ తీసినట్టు అవుతుంది. గ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు, దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు, ఓ నవగ్రహ దేవతలారా నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు. రావణాసుడు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాలు పెట్టి వస్తాడు. కానీ శనిగ్రహం మీద కాలు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణు మీద పడుతుంది. ఇంతలోనే శూర్పణఖ రావణు దగ్గరకు వచ్చి అన్నా అని ఏడుస్తుంది. రావణుడు ఏమైంది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు, నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసే చేతిలో పెట్టాడు. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది, అటువంటి అందమైన స్త్రీ నీకు భారీగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకడం వల్ల
రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనం అయిపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మవంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు దేవతలు ఎవరైనా సరే శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు. ఇక ఈ వీడియోలోకి వస్తే శని దోషాలు కష్టాలు బాధలు పోవాలంటే శనివారం అనురాధ నక్షత్రం కలిసి వచ్చిన రోజున చక్కగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఎందుకంటే శనీశ్వరుడికి జమ్ము చెట్టు అంటే చాలా ప్రీతి. ప్రకృతిలోనే కొన్ని ధాతువులకి కొన్ని గ్రహాలకు సంబంధం ఉంది. ఈ విషయాన్ని సైన్స్ ఇంకా కనిపెట్టలేదు, కానీ మన ఋషులు ఎప్పుడో కనిపెట్టారు. జమ్మి చెట్టుకి శనీశ్వరుడికి సంబంధం ఉంది. శనివారం అనురాధ నక్షత్రం ఉన్న రోజున ఈ జమ్మి చెట్టు విపరీతంగా యాక్టివేట్ అవుతుంది. కనుక ఈరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి ఆకుని తెచ్చి ఇంట్లో పూజ గదిలో జమ్మి ఆకు మీద దీపం పెడితే శని దోషాలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు జమ్మి ఆకును తెచ్చి ఒక ప్లేట్లో ఉంచి ఆ ఆకు మీద ప్రమిదను ఉంచి దీపం వెలిగించాలి. ఏ నూనెతో అయినా సరే దీపం పెట్టవచ్చు. ఇలా దీపం పెట్టడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది. శని దోషాలు గ్రహ దోషాలు పోతాయి. శనీశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జమ్మి చెట్టుని సంస్కృతంలో సెమీ వృక్షం అని పిలుస్తారు. సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో సెమీ వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని ఆరణి అని కూడా పిలుస్తూ ఉంటారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవడం అని అందరూ అంటుంటారు, నమ్ముతూ ఉంటారు కూడా. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. జమ్మి చెట్టు ఎప్పుడూ కూడా పూర్తి ఆకులు రాలి బోసిపోయినట్లుగా కనిపించదు. ఇప్పటి యువతకు నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకి ఎంతో అనుభవం ఉంది. ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంతో ఔషధంగా ఉపయోగపడుతుంది. చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు. అందుకే సెమీ వృక్షం చెట్టు ప్రదక్షిణ చేయాలని చెప్తూ ఉంటారు. జమ్మి వృక్షానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు ఈ ఆకు మీద దీపం పెట్టి శుభ ఫలితాన్ని పొంది సంతోషంగా ఉండండి.